హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 13 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో జిన్షావ్ బియాన్ ఇద్దరు ఒకరిని ఒకరు డైరెక్ట్గా చూసుకుంటున్నారు. జిన్షావ్ బియాన్ని చూసి షాక్ అయిపోతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సేమ్ నాలాగే ఎలా ఉన్నావు, ఒకేలాగా ఇద్దరు ఎలా ఉండగలరు అని అడుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ వీళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ వీళ్ళని చూసి షాక్ అవుతున్నారు. ఒకేలాగా ఇద్దరు ఉంటున్నారు అని షాక్ లో ఉంటూ ఉండగానే బియాన్ ఎగిరి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. బియాన్ వెళ్లిన వెంటనే జిన్షావ్ యూజీ దగ్గరకు వెళ్తే అప్పుడు యూజీ లైట్ గా కళ్ళు తెరుస్తుంది. సరే, నిన్ను జాగ్రత్తగా ఇక్కడ నుండి తీసుకుని వెళ్తాను అని తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు బియాన్ వెళ్లి హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని ఉన్నాడు. అక్కడికి డైరెక్టర్ వచ్చేస్తున్నాడు. బియాన్ని విష్ చేసి మళ్ళీ ఆ జిన్షావ్, యూజీ, రిమైనింగ్ కొన్ని కుక్కలు అక్కడికి వచ్చాయి బాస్. నేనేం చేశానంటే మంత్రిచ్చిన పౌడర్ ని చల్లేశాను. ఆ పౌడర్ ఆ ఫాక్స్ ని బాగా ఎఫెక్ట్ చేసింది. మీరంతా ఆ ఫాక్స్ డెమాన్తో చేతులు కలిపేశారా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను అని వాళ్ళనికి పనిష్మెంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ తో వాళ్ళు అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయారు అని అంటున్నాడు. బియాన్ ఇదంతా విని, ఓహో ఇదంతా నీ పనా, నీకు ప్రమోషన్ ఇవ్వమని చెప్తాను, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటున్నాడు. వాడు వెళ్లిన తర్వాత నా యూజీని ఇంత కష్టపెట్టిన నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ మీద పగ తీర్చుకుంటాను అంటున్నాడు. ఒక రకంగా ఫాక్స్ డెమాన్ క్యూర్ అయిపోతున్నాడు. పక్కనే లీ కూర్చొని ఉంది. మీరు త్వరగా రికవర్ అయ్యారు, నాకు ఇది చాలు. మీరు రాక్షస వంశానికి చెందిన పర్సన్ అని అందరికీ తెలిసిపోయింది, కానీ మేము ఇదంతా పట్టించుకోవడం లేదు. మీరు చాలా మంచి వ్యక్తి అని మాకు తెలుసు అని లీ అంటూ ఉంటే ఫాక్స్ డెమాన్ ఇదంతా విని వెంటనే లేచి కూర్చొని నవ్వుకుంటున్నాడు. ఓహో, అలా అయితే ఇంక నుండి నేను మీ ఫ్రెండ్నా అని. ఫ్రెండ్స్ తో ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే చెప్పాలి అని చెప్పి నీకోసం ఒక మంచి గిఫ్ట్ కొన్నాను అని ఒక అందమైన హెయిర్ పిన్ ని లీకి చూపిస్తున్నాడు. గిఫ్ట్ ని చూసి షాక్ అయిపోయి, గిఫ్ట్ చాలా బాగుంది, కానీ ఇది అమ్మాయిలు యూజ్ చేసేది అంటుంది లీ. అందుకే నీకు ఇచ్చాను అంటే మీకు నేను అమ్మాయి అని తెలిసిపోయిందా అని అడుగుతుంది. అవును, ఇదంతా మాకు ఎప్పుడో తెలుసు. సరే, ముందు గిఫ్ట్ తీసుకొని గిఫ్ట్ ఇస్తున్నాడు. గిఫ్ట్ ఇస్తూ ఉన్నప్పుడే షీఫంగ్ టీ కాఫీ అని లోపలికి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని చూసి అయ్యయ్యో, వీళ్ళిద్దరికి మధ్య ఇక్కడ ఏదో జరుగుతున్నట్లు ఉంది, మధ్యలో నేను వచ్చేసానేమో అని అనుకుని టీని అక్కడ టేబుల్ మీద పెట్టేసి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి పరిగెడుతున్నాడు. లీకి ఒక రకంగా ఇబ్బందిగా అయిపోతుంది. నువ్వు నన్ను కాపాడావు, దానికి కృతజ్ఞతగా ఈ గిఫ్ట్ నీకు ఇవ్వకూడదా అంటే సరే సరే ఇవ్వండి అని తీసుకుంటుంది లీ. ఇంకొక పక్క జిన్షావ్, యూజీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి, అతను నీలాగే ఉన్నాడా? అలా ఏం లేదు, నీ కళ్ళు చూడు ఎంత బ్రైట్ గా ఉందో అని జిన్షావ్ని హక్ చేసుకొని నువ్వు చాలా మంచివాడివి, ఫ్రెండ్లీ పర్సన్వి, నీలాగా అసలు ఎవరూ ఉండర్రా అని అంటూ ఉంటే హీరో లైట్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు సడన్ గా యూజీ చేతిలో ఫిష్ స్కేల్స్ లాగా వస్తున్నాయి. ఇలా ఎందుకు వస్తుందో నీకు తెలుసా యూజీ అని అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియడం లేదు, దీన్ని చూస్తుంటేనే నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. ఆ పర్ల్ సోల్స్ అంతా నా లోపలికి వెళ్ళింది కదా, అప్పటి నుండి ఇలా అవుతూనే ఉంది అంటుంటే యూజీ బాగా భయపడిపోయి ఉంది అని జిన్షావ్ అర్థం చేసుకుని ఇది చాలా బాగుంది, ఇది చాలా అందంగా ఉంది అని టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నాడు. బియాన్ స్వర్గానికి వచ్చేస్తున్నాడు. తప్పు చేసి తన ఫేస్ ని అందరికీ చూపించేశాడు కదా, పనిష్మెంట్ కోసం మోకాల మీద నిలబడి పనిష్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ లీడర్ అక్కడికి వచ్చేస్తున్నాడు. నువ్వేం తప్పు చేశావో నీకు అర్థమవుతుందా? స్వర్గం యొక్క రూల్స్ ని మీరితే ఏం పనిష్మెంట్ ఇస్తారో తెలుసా అని అడుగుతూ ఉంటే థండర్ పనిష్మెంట్ ఇస్తారు అని బియాన్ చెప్తున్నాడు. అక్కడికి సీనియర్ అక్క, ఆ చిన్న పాప అందరూ వచ్చేస్తున్నారు. మాస్టర్ వద్దు వద్దు అని వాళ్ళు అరుస్తూ ఉన్నారు. నువ్వు యూజీని కాపాడేసి ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చేసి ఉంటే ప్రాబ్లం ఏమీ అయ్యేది కాదు, కానీ నువ్వు అక్కడే ఉండి నీ ఫేస్ ని అందరికీ చూపించావు, నువ్వు అసలా మారవు అని ఒక థండర్ పనిష్మెంట్ ఇస్తాడు. బియాన్ నోట్లో నుండి రక్తం వచ్చేస్తుంది. ఇలా చూడు, జిన్షావ్ యూజీ యొక్క భవిష్యత్తు, నువ్వు యూజీ యొక్క పాస్ట్, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేవా అంటే నేను యాక్సెప్ట్ చేయలేను అని అంటున్నాడు. మాస్టర్ మళ్ళీ ఇంకొక థండర్ పనిష్మెంట్ ఇచ్చి నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంటే సీనియర్ అక్క, మాస్టర్ ఇంకా చాలు ప్లీజ్ వదిలేయండి అని అరుస్తూ ఉంది. వీడు చేసింది తప్పు అని ఒప్పుకోమను అని మాస్టర్ అంటున్నాడు. నేను చేసిన దాంట్లో అసలు తప్పేమీ లేదు అని బియాన్ అంటున్నాడు. ఇంకొక పెద్ద థండర్ని తీసుకుని కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు మాస్టర్. సీనియర్ అక్క, పాప ఇద్దరు అరుస్తూనే ఉన్నారు. అయినా కూడా బియాన్ చేసింది తప్పు అని ఒప్పుకోవడం లేదు. రక్తం అంతా కక్కేసి నేను చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నాడు. యూజీ, జిన్షావ్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. యూజీ ఫాక్స్ డెమాన్ ఇంకా కనిపించడం లేదు అని అంటూ ఉండేలోపే ఫాక్స్ డెమాన్ వచ్చేస్తున్నారు. ఇంకా నన్ను అందరూ సీనియర్ అనే అంటున్నారు
అంటే సరే నేను మిమ్మల్ని నేమ్తోనే పిలుస్తాను అని యూచి అంటుంది. యూచి నువ్వు నా కోసం వాళ్ళని పగ సాధించాలి అని అంటున్నాడు ఫాక్స్టైమన్. అలాగే అని యూచి అంటుంది. నెక్స్ట్ ఏమేం చేయాలి అని అందరూ ప్లాన్స్ వేస్తున్నారు. మీరందరూ గమనించారు కదా ఆ బియాన్ సేమ్ నాలాగే ఉన్నాడు అంటే ఏది ఏమైనా మీ ఇద్దరి ఫేస్ మాత్రమే సేమ్ గా ఉన్నాయి, మీ ఇద్దరి క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, నువ్వు దీని గురించి ఎక్కువ బాధపడకు అని చెప్పేసి అయినా బియాన్ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. యూచీకి నీకు ఎలా కనెక్షన్ ఉందో నీకు బియాన్ కి కూడా ఏదో సంబంధం ఉంది, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మనము ఇప్పుడు ఈ క్రిస్టల్ ఉంది కదా దాని గురించి ఎంక్వైరీ చేయాలి. ఇంతకు ముందు మనం ఉన్న ఊర్లో కూడా ఈ స్టోన్స్ ఉనింది, సో అక్కడికి వెళ్లి ఎంక్వైరీ స్టార్ట్ చేద్దామా అని యూచి అంటుంది. మంచి ఐడియా ఇచ్చావని యూచిని అందరూ అంటున్నారు. మాస్టర్ దగ్గరకు ఆ సీనియర్ అక్క వచ్చేసి మీరు బియాన్ దగ్గర ఎందుకు ఇంత హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వాడు మాత్రమే యూచితో ఎప్పటి నుండో ఉంటున్నాడు. సముద్రం మనకి యూచిని గిఫ్ట్ గా ఇచ్చినప్పటి నుండి యూచిని జాగ్రత్తగా వాడే చూసుకుంటున్నాడు కదా అని అంటూ ఉంటే అవును యూచి బియాన్తో ఉండడమే ఇష్టపడింది అప్పుడు, అందుకే నేను సరే అన్నాను. కానీ యూచి ఇప్పుడు జిన్షావ్ దగ్గర బాగా క్లోజ్ అయ్యింది. ఎంత క్లోజ్ అంటే బియాన్తో కూడా ఎప్పుడు అంత క్లోజ్గా లేదు, అంతగా క్లోజ్ అయిపోయింది. దీనిని బియాన్ అర్థం చేసుకోవాలి, దానిని యాక్సెప్ట్ చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. అందుకే నేను ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నాను అని మాస్టర్ అంటున్నాడు. ఇక్కడ మన షీఫాంగ్ ఫాక్స్టైమన్ ని లీని చూసి వీళ్ళిద్దరికి మధ్య ప్రేమనా అని అనుకుంటూ ఉంటే యూచి మధ్యలో వచ్చి అవును వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, వీళ్ళిద్దరూ మంచి జోడీ అని అంటూ ఉంటే ఏంటి మంచి జోడీనా, నిజంగానా, లీ ఒక అమ్మాయినా అని షాక్ అవుతున్నాడు. ఇంకొక పక్క లీ ఫాక్స్టైమన్తో నేను నా ఫ్రెండ్స్ దగ్గర అబ్బాయి అని అబద్ధం చెప్పేశాను, వాళ్ళ దగ్గర అలా అబద్ధం చెప్పడం తప్పు, నేను ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేశాను అని వెళ్తూ ఉంటే అప్పుడు కరెక్ట్గా యూచి షీఫాంగ్ ఇద్దరూ వచ్చి ఎదురుగా నిలబడి ఉన్నారు. మీకు ముందే తెలుసా అని అంటే అవును మాకు ముందే తెలుసు నువ్వు అమ్మాయి అని నవ్వుకుంటూ వాళ్ళిద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇది భలే ఉందే అని లీ కూడా నవ్వుకుంటుంది. జిన్షావ్ ఏదో బాధగా థింక్ చేస్తూ ఉంటే యూచి దగ్గరకు వచ్చేసి ఏమైందిరా అలా ఉన్నావు అంటే నేను బియాన్ ఒకవేళ ట్విన్స్ అయి ఉంటామా అని థింక్ చేస్తున్నాను అంటే ఇది థింక్ చేసే టైం కాదు, మనకి చాలా పనులు ఉన్నాయి, పైగా ఊరికి వెళ్తున్నాము, ఇప్పుడు ఏం థింక్ చేయకు, ఇవన్నీ మళ్ళీ చూసుకుందాం, మన ఊరికి మనం మళ్ళీ వెళ్తున్నాము అని అంటుంటే పైన నుండి మింగ్షు చూస్తూ మీ ఊరికి ఆల్రెడీ మనం వచ్చేసాము అని అంటుంది. మింగ్షు వెహికల్ భలే ఉంది కదా ఫ్రెండ్స్, ఇలాంటి వెహికల్ ఇప్పుడు మనకి ఉండి ఉంటే బోలెడు పెట్రోల్ మిగిలుండును. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఒక రకంగా యూచి వాళ్ళ ఊర్లోకి ఎంటర్ అయిపోయారు. ఏంటి ఈ ఊరు కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు, అందరి దగ్గర ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నట్లు ఉంది అని అనుకుంటూ జిన్షావ్ యూచి వస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ కొంతమంది బ్యాగ్లో ఏదో దాచిపెట్టి తీసుకుని వెళ్తున్నారు. దాన్ని కనిపెట్టేయడానికి ఫాక్స్టైమన్ ఒక చిన్న పవర్ వేస్తాడు. అవన్నీ కింద పడిపోతున్నాయి. ఏంటా అని చూస్తే వీళ్ళు వెతుకుతున్న స్టోన్స్ అవి. ఇవేమీ గమనించలేదు అన్నట్టు సరే సరే రండి వెళ్ళి ఫుడ్ తిందామని యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళాక రే చూసావా ఎన్ని స్టోన్స్ ఉన్నాయో దాంట్లో అంటే అవునవును సరే ఇవన్నీ మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాము అని జిన్షావ్ అంటున్నాడు. యూచి షీఫాంగ్ దగ్గర ఇక్కడ చివరన ఉన్న హౌస్లోనే మేము 3 years బ్యాక్ కళ్ళు తెరిచాము, మేము ఇక్కడే ఉన్నాము అంటుంది. అందరూ హోంలోకి వస్తున్నారు. ఇల్లంతా పాడుపడిపోయి ఉంది, పైగా చాలా చిన్న హోమ్గా ఉంది. అయ్యో మీరు ఇంట్లో చాలా కష్టపడినట్లు ఉన్నారు అని ఫాక్స్టైమన్ అంటూ ఉంటే అవును 3 years బ్యాక్ మేము కళ్ళు తెరిచినప్పుడు మేము ఇక్కడే కాపురం చేశాము అని అంటుంది. ఏంటి కాపురం చేశారా అని ఎగాదిగా చూస్తూ ఉంటే జిన్షావ్ వెంటనే యూచి నోరు మూసేసి కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు చెప్పేది కొంచెం తేడాగా ఉంది అని జిన్షావ్ అంటున్నాడు. ఓ తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అని అంటుంది యూచి. ఇప్పుడు అందరూ కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ స్టోన్ని మధ్యలో పెట్టుకుని చూస్తూ మాట్లాడుతున్నారు. మనం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చేసాం, కానీ ఈ స్టోన్ గురించి మనకి ఏమీ తెలియదు, ఇది చాలా వాల్యుబుల్ ఐటమ్ అనుకుంటా, ఎందుకంటే షీఫాంగ్ దీన్ని ఆ టెడ్డీ బేర్లో పెట్టగానే దాంట్లో నుంచి చాలా పవర్స్ వచ్చింది. ఈ క్రిస్టల్స్ పవర్స్ పెట్టుకుని లార్డ్ మెంగ్ ని వెతికే గుంపు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఉంది, సో మనం కొంచెం యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నారు. జిన్షావ్ అంటున్నాడు ముందు ఈ క్రిస్టల్ స్టోన్ వల్ల యూజ్ ఏమిటో కనిపెట్టాలి, అప్పుడే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలము అంటున్నాడు. ఇది మనం ఈ ఊర్లో కూడా చూసాం కాబట్టి మనకి 3 years బ్యాక్ ఇల్లు ఇచ్చింది షీ ఆంటీనే కదా, వెళ్ళి తనని అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే యూచి ఓకే అంటుంది.
ఇద్దరు తెల్లవారగానే షీ ఆంటీ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతున్నారు. షీ ఆంటీ వీళ్ళని చూడగానే పిల్లలు వచ్చేసారా, ఎప్పుడు వచ్చారు అని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే దూరం నుండి దీన్ని ఎవరో గమనిస్తూ ఉన్నారు. ఆంటీ బాగున్నారా అని అడుగుతూ ఉంది. జిన్షో ఆంటీ మమ్మల్ని ఒక అంకుల్నే కదా కాపాడి తీసుకుని వచ్చింది, అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే అతను కొన్ని డేస్ ఇక్కడే ఉన్నారు, మీరు వెళ్ళిపోయాక అతను కూడా వెళ్ళిపోయాడు, అతన్ని రీసెంట్గా ఎవరో చూశారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు అని అంటుంది. ఆంటీ ఈ క్రిస్టల్ స్టోన్ గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉన్నాడు జిన్షో. దాన్ని చూడగానే కొంచెం ఆంటీ భయపడిపోతున్నట్లు చూస్తూ, లేదు నాకు దీని గురించి ఏమీ తెలియదు, దీని గురించి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడికి రాకండి, వెళ్ళండి అని పంపించేస్తుంది. జిన్షో యూచి వచ్చి రిమైనింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆంటీ మమ్మల్ని పంపించేసింది, దీని వెనకాల ఏదో పెద్ద మ్యాటర్ ఉంది, పైగా ఈ ఊరు ఇప్పుడు కొంచెం రిచ్గా ఉంది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ బ్యాడ్ పర్సన్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు, పాపం వీళ్ళు పేదరికం వల్లనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు ఉన్నారు, మన టీమ్స్గా విడిపోయి వేరే ఏమైనా క్లూస్ దొరుకుతుందా అని వెతుకుదాము అని యూచి జిన్షా ఒక పక్క వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక కుక్కని చూస్తున్నారు. ఇది మన ఫాక్స్ టైమాన్నే అని, సీనియర్ మీరు ఇలా మారిపోయారా, ఏమైనా మాట్లాడండి అని ఇద్దరు కూర్చొని కుక్కతో మాట్లాడుతున్నారు. ఫాక్స్ టైమాన్ వెనకాల నుండి వచ్చేసి, అట్లీస్ట్ లీ చూసిందన్నా కొంచెం నక్కలాగా కనిపించింది, ఇది కుక్క అని బాగా అర్థమైపోతుంది, మీ ఇద్దరికి ఓవర్గా అనిపించడం లేదా అని ఫాక్స్ టైమాన్ అంటున్నాడు. సారీ సీనియర్ అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. యూచి జిన్షా వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కోమాలో ఉన్నప్పుడు కాపాడారు ఒక అంకుల్ అని అంటారు కదా, అతను కనిపిస్తాడు. వీళ్ళు అంకుల్ బాగున్నారా అని అడుగుతూ ఉంటే అతను పిల్లలు మీరు వచ్చేసారా, ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. అంకుల్ మీరు నన్ను కాపాడినప్పుడు నా పక్కన సేమ్ నాలాగే ఇంకా ఎవరైనా ఉన్నారా అని జిన్షా అడుగుతూ ఉన్నాడు. ఏంటి నీలాగా ఇంకొక పర్సన్నా, అలా ఎవరూ లేనే రేరే, ఎవరిని చూడలేదే నేను అని అంటున్నాడు. ఇతను మాట్లాడుతూ ఉన్నప్పుడే నెమలి పిల్ల ఒక టోకెన్ లాగా నడుముకు వేసుకొని ఉంటుంది కదా, సేమ్ అలాంటి టోకెన్నే ఇప్పుడు అంకుల్ దగ్గర కూడా ఉంటుంది. దీన్ని జిన్షో చూసేస్తున్నాడు. సైలెంట్గా సరే అంకుల్ వెళ్ళొస్తాము అని వెళ్ళిపోతున్నాడు. ఫాక్స్ టైమాన్ మాత్రం ఆంటీ వాళ్ళ హౌస్ దగ్గర దాక్కొని చాటుగా అన్నీ వింటున్నాడు. ఇందాక మాస్క్ వేసుకొని దూరంగా అమ్మాయి వీళ్ళు మాట్లాడేదంతా చూస్తూ ఉంటుంది కదా, తను లోపలికి వెళ్ళి ఆంటీని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు ఆంటీ యూచి జిన్షో ఇన్నోసెంట్, వాళ్ళకి ఏమీ తెలియదు, తప్పుగా అనుకోకండి అని అంటూ ఉంటే ఆ క్రిస్టల్ స్టోన్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పు, అలా నువ్వు చేస్తేనే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెడతాను అంటుంది. ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. కానీ ఫాక్స్ టైమాన్ మాత్రం ఇంకా రాలేదు అని లీ టెన్షన్ పడుతూ ఉంది. అప్పుడు కరెక్ట్గా ఫాక్స్ టైమాన్ లోపలికి వచ్చేసి, ఏంటి నన్ను బాగా మిస్ అయినట్టున్నావు అని అంటున్నాడు లీతో. అప్పుడు అందరూ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు జిన్షో, నేను నెమలి అమ్మాయి వేసుకునే టోకెన్ లాంటిది అంకుల్ దగ్గర కూడా చూశాను, వాళ్ళందరూ ఒకే టీమేమో అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉండేలోపు కరెక్ట్గా ఆ టైంకి షీ ఆంటీ వచ్చి డోర్ తడుతుంది. లోపలికి రండి ఆంటీ అని యూచి అంటుంది. ఏంటి లోపల ఇంతమంది ఉన్నారు అని కొంచెం టెన్షన్ పడుతూ, ఈ క్రిస్టల్ స్టోన్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఈ మ్యాప్లో ఉంది, మీరు వెళ్ళి చూడవచ్చు, అలానే మీరు వెతుకుతున్న అంకుల్ కూడా అక్కడే ఉంటారు, వెళ్ళి కలవండి అని చెప్పి వెళ్ళిపోతుంది. జిన్షా అంటున్నాడు, మన కోసం ఎవరో వల వేశారు, ఆ వలలో వాళ్ళే వచ్చి ఇరుక్కునేలాగా చేద్దాము అని ఆ మ్యాప్ని చూస్తూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. రాను రాను స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్తుంది. వెయిట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. కొంతమంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్స్ వేయండి, మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.